గత సంవత్సరం కాలంగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు స్పందించిన ప్రభుత్వం తాజాగా బీసీ కులగణన జనాభా లెక్కలను విడుదల చేస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రణాళిక విభాగం ద్వారా సర్వే చేపట్టడం సరిగా జరగలేదని తెలిపారు. ఏ గ్రామంలో ఏ పట్టణంలో చూసినా తమ ఇళ్లకు సర్వే జరగలేదని చెబుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం 56.3 రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రెస్ మిత్రులు పెద్దపల్లి వెళ్లేటటువంటి మార్గంలో కరీంనగర్లో మీడియా మిత్రులందరినీ కూడా కలవడం మాట్లాడటం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ పూలే గారి విగ్రహానికి మనందరం కూడా నివాళులు అర్పించుకొని స్ఫూర్తి పొంది అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో నిన్న గత సంవత్సర కాలంగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమానికి, అనేక బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి పోరాటాలకు స్పందించినటువంటి ప్రభుత్వం బీసీ కుల జనగణనకు సంబంధించి కొంత డేటాను రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనంలోకి తీసుకుంటే ప్రజాస్వామికవాదులందరూ కూడా స్వాగతించాల్సినటువంటి క్షణం. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి ముందడుగు పడింది. పడ్డటువంటి ముందడుగు అనేది ఏదైతే ఉందో అది బలహీనంగా పడ్డదా, లోపభూయిష్టంగా పడ్డదా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.